జూబ్లీహిల్స్ లో కౌంటింగ్ కొనసాగుతోంది. 3 రౌండ్లు ముగిసేసరికి 4000 ఓట్ల లీడ్ లో నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. రెండో రౌండ్ కు ఆధిక్యత పెంచుకుంటున్న కాంగ్రెస్ ఇక మూడో స్థానానికి బీజేపీ పరిమితమైంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే గెలుపు అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పోలింగ్ శాతం తగ్గినందున మెజారిటీ తక్కువ ఉంది అంటున్నారు. మరింత సమాచారం కావ్య అందిస్తారు. కావ్య. డన్ స్వర్ణ, ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ ఆషామాషి కాదు, ప్రతి డివిజన్ వైజ్గా జరుగుతుంది. సో కంప్లీట్గా 7 డివిజన్లు నియోజకవర్గానికి వచ్చేసి సో కంప్లీట్గా షేక్పేట్కి సంబంధించిన ఒక డివిజన్ అయితే కాంగ్రెస్ చేతికి చిక్కిందని చెప్పొచ్చు. అయితే ఇది కాంగ్రెస్కి చాలా ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జనరల్ ఎలక్షన్స్లో కూడా అక్కడ బీఆర్ఎస్ లీడింగ్లోనే ఉండే డివిజన్ షేక్పేట్. సో ఇంకొక మాటలు చెప్పాలంటే మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, షేక్పేట్ అనేది అటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ, అసలు కాంగ్రెస్ అంటే ఓట్ శాతం చాలా తక్కువ ఉండేది. ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 3rd పొజిషన్లో ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఫస్ట్ పొజిషన్లో కనిపిస్తుంది. సో ఇది కొంత ఆలోచించాల్సింది. అండ్ దాంతోపాటు కాంగ్రెస్ గెలుపుకి ఈ డివిజన్ కూడా కృషి చేసిందని చెప్పొచ్చు. సో ఇంకోవైపు మనం చూస్తుంటే 1-2 రౌండ్లు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. సో ఆ 2 రౌండ్లో కూడా షేక్పేట్ అండ్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ షేక్పేట్ డివిజన్, సెకండ్ రౌండ్కి వచ్చేసి మనకి షేక్పేట్ కమ్ ఎర్రగడ్డ, ఈ రెండింటి కౌంటింగ్ అనేది పూర్తయింది. సో ఇక్కడ కంప్లీట్గా మనం చూస్తుంటే షేక్పేట్ డివిజన్ కాంగ్రెస్ చేతికి చిక్కింది అనే దాన్ని చెప్పడంలో అసలుకి ఏ మాట సందిగ్ధం లేదు. అండ్ ఈ 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. 1404 ఓట్లతోటి లీడింగ్లో ఉంది. అండ్ బీఆర్ఎస్ కాస్త వెనుకంజలో ఉందనే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు మనం 3rd రౌండ్కి వచ్చేటప్పటికి కౌంటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. సో ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ లీడింగ్లో కనిపిస్తుంది. అయితే ఈ 3rd రౌండ్లో మనకి ఎర్రగడ్డ నుంచి 6 బూత్లు వస్తున్నాయి. అండ్ దాంతోపాటు రెహమత్ నగర్ నుంచి 28 అండ్ ఇక్కడ వెంకటగిరి నుంచి 8 ఉన్నాయి. అయితే ఇక్కడ ఎర్రగడ్డ మనం కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఎర్రగడ్డ, రెహమత్ నగర్ ఇదంతా కూడా మైనారిటీ ఓట్ బ్యాంక్. సో ఇప్పుడు మైనారిటీలే మేజర్గా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు ఈ 7 డివిజన్లో కూడా. సో ఇప్పుడు 3rd రౌండ్లో గనక మైనారిటీలు ఓట్ల ఎటువైపు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. మైనారిటీ ఓట్లు ఉన్న పార్టీయే ఈ 3rd రౌండ్లో విన్నింగ్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా మనం ఈ డివిజన్ మొత్తం చూసుకుంటే కూడా రెహమత్ నగర్ కావచ్చు, అండ్ దాంతోపాటు బోర్బండ కావచ్చు, అండ్ ఎర్రగడ్డ కావచ్చు, ఇవన్నీ కూడా పార్షియల్గా మనకి మైనారిటీలు లీడ్ చేస్తుంటుంటారు. అండ్ దాంతోపాటు కంప్లీట్గా మనం ఈ నియోజకవర్గం కూడా తీసుకుంటుంటే 3,81,000 ఓట్లు ఉన్నప్పటికీ 1,15,000 ఓట్లు కంప్లీట్గా మైనారిటీలే ఉన్నాయి. అందుకని అన్ని పార్టీలు మైనారిటీ వైపే చూసినాయి. అండ్ దానికి ఒక ఎన్నికల స్టంట్గా అజారుద్దీన్ కూడా మనం చూసింది. సో ఫస్ట్ ఆయన నవీన్ యాదవ్ ప్లేస్లో టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ టికెట్ ఇవ్వకుండా ఆయన మంత్రి పదవి వచ్చింది. సో గెలవలేం, ఓడడం ఇవేవి చూడకుండానే అజారుద్దీన్ ఇవాళ మంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి. సో అదే ఇవాళ మైనారిటీలకు చూపించి మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నాం మేము అని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేసింది. అయితే నిజంగా మైనారిటీలు కనుక ఆ కాంగ్రెస్ మాట నమ్మితే సో మైనారిటీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరుతాయి. లేదు అనంటే బీఆర్ఎస్ ఖాతాలో చేరే అవకాశం అయితే ఉంది. సో 3rd రౌండ్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే ఇప్పటికీ మాత్రం 3rd రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ ఇక్కడ లీడింగ్లో కనిపిస్తుంది. సో చూడాలి 3rd రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఏ పార్టీకి మైనారిటీలు పట్టం కడతారు. ఇక్కడ డివిజన్ వైజ్గా చూడొద్దు మనం. సో మైనారిటీ ఓట్లు ఎటువైపు అనేది ఈ 3rd రౌండ్లో కంప్లీట్గా తెలిసిపోతుంది స్వర్ణ మనకి. కావ్య, మనం కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉంది. మనం చూసాం పోస్టల్ బ్యాలెట్లు అయితే కాంగ్రెస్ ఆల్మోస్ట్ తనే లీడ్ రోల్ పోషించింది. బట్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మ్యాజిక్ ఫిగర్కో లేకపోతే నెక్ టు నెక్ ఫైటింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం ఓటర్లందరూ ఇంకా 3.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. బట్ ఇక్కడ మనం అనూహ్యంగా చూసినట్లయితే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్తో పాటునే టఫ్ ఫైట్గా ఇస్తున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో ఎలా అంచనా వేయచ్చు అంటారు? డన్. అయితే ఇక్కడ నియోజకవర్గం మనం చూస్తుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది గోపీనాథ్కి కంచుకోట. సో అక్కడ ఆయన టీడీపీ నుంచి ఉన్నప్పుడు కూడా
ఆ నియోజకవర్గంలో గెలుపు సాధించిండు. బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా గెలుపు సాధించిన పరిస్థితి. బీఆర్ఎస్కి ఓవరాల్గా అండ్ మాగంటి ఫ్యామిలీకి అది ఓవరాల్గా ఒక కంచుకోటగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నవీన్ యాదవ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన లోకల్ అవ్వడమే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. సో నవీన్ యాదవ్ కాకుండా ఇంకెవరికైనా ఇచ్చుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఇవాళ మనం ఏ డివిజన్లో ఎంత వచ్చింది కాంగ్రెస్ మెజారిటీ అని మాట్లాడుకునే పరిస్థితి ఉండకపోయేది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్కి ప్లస్ అవ్వడం కంటే కూడా నియోజకవర్గంలో లోకల్ పర్సన్ అయి ఉండడం అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ నియోజకవర్గం వాళ్ళకి చాలా మందికి టచ్లో ఉండడం కావచ్చు, లేదంటే ఇంకా చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగినారు కాబట్టి సో వాళ్ళకంటూ ఓన్ ఓట్ బ్యాంక్ ఉంది. సో నవీన్ యాదవ్ కంటూ అక్కడ ఓన్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఓడిపోయి ఉండొచ్చు, కాకపోతే దాదాపు 35,000 ఓట్లు కూడా ఆయనకు వచ్చిన సందర్భం మనం చూసినాం గతంలో. ఎప్పుడు అనంటే మనకి పీజీఆర్ గారు చనిపోయిన తర్వాత అక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి. సో వచ్చిన సందర్భంలో కూడా అప్పుడు అక్కడ నవీన్ యాదవ్ పోటీ చేసిండు. సో అప్పుడు కూడా ఆయన గతసారి జరిగిన ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిన అనుభవం అక్కడ నవీన్ యాదవ్కు ఉంది. అయితే ఇక్కడ మనం సునీత పైన మాత్రమే సానుభూతి అని ఆలోచిస్తున్నాం, ఎందుకంటే మాగంటి గారు లేరు కాబట్టి. కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాలి, నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఆ సానుభూతి కూడా నవీన్ యాదవ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్లస్ పాయింట్ నవీన్ యాదవ్కి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. సో అట్లా కాంగ్రెస్ పార్టీ పైన ఆ పథకాల పైన ఏంటి అనేది మనం పక్కన పెడితే రూలింగ్లో ఉంది. దట్టు నవీన్ యాదవ్ లోకల్ పర్సన్ కాబట్టి ఇలా షేక్పేట్ డివిజన్ ఇచ్చిన రిజల్ట్సే దానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు, మాగంటి పైన అభిమానం కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటేనే మనకి సెకండ్ ప్లేస్లో అక్కడ బీఆర్ఎస్ కనిపిస్తుంది. లేదంటే బీజేపీ ఉండేది, కానీ అసలు బీజేపీ కనీసం ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే డిపాజిట్లు కూడా వస్తాయి అన్న డౌట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక డివిజన్లో కనీసం ఒక 1000 ఓట్లు కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఇవాళ బీజేపీ ఉంది. కానీ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక బీజేపీ విషయానికి వస్తే ఇప్పుడు టఫ్ ఫైట్ మీరు అన్నట్టుగా సెంటిమెంట్ పరంగా సునీత గారికి అండ్ అక్కడ లోకల్ అయిన నవీన్ యాదవ్ ఇద్దరు పోటాపోటీగా నెక్ టు నెక్ ఉన్నారు కాబట్టి మాత్రమే ఓటర్లు అందరూ అయితే బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ వైపు మొగ్గి చూపి ఉండవచ్చు. బట్ అక్కడ నిజంగానే బీజేపీ హవా తగ్గింది అని మనం అనుకోవచ్చా? కేవలం ఈ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమాది, లేకపోతే ఓవరాల్గా మనం చూడొచ్చా? బీజేపీ అనేది ఇక్కడ మనం కౌంట్ చేయాలా అనేది ఒక సందిగ్ధంగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ చూసినప్పుడు కూడా పెద్దగా ప్రచారం మనం కూడా చూస్తుంటే పూర్తి స్థాయి క్యాడర్ ఎవరు కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ప్రచారం కూడా రాలేదు. ఎందుకంటే దే నో సో ఇక్కడ మనం గెలిచే పరిస్థితి లేదని. సో రాజాసింగ్ ఓపెన్ ఛాలెంజ్ కూడా కిషన్ రెడ్డికి చేసిన సందర్భం ఇవాళ మనం గుర్తుకు చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు ఓడిపోతారు, కానీ ఓడిపోయేటప్పుడు ఓడిపోయి ఎన్ని ఓట్లు వస్తాయి అదైనా చెప్పండి మీరు అని ప్రశ్నించిన సిచ్యువేషన్. సో ఆ తర్వాత సరే కౌంట్లెస్ బీజేపీ పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేసిండు కాబట్టి ఆ కమెంట్ మనం కౌంట్లెస్గా తీసుకున్నప్పటికీ రీసెంట్గా అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉండే అరవింద్ ఒక్కరోజు కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చిన సందర్భం లేదు. సో దానికి కౌంటర్ వేస్తూ ఎంపీ అరవింద్ కూడా ఒక విషయం అన్నాడు, సో అక్కడికి నేను వచ్చి ప్రచారం చేయాల్సిన పరిస్థితి లేదు, అక్కడ ప్రచారం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి నేను నిజామాబాద్లోనే ఉండి నా సోషల్ మీడియాతో ప్రచారం చేయిస్తాను అనేది. అంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ దట్ మచ్ సీరియస్ అబౌట్ దిస్ కేస్ అనేది మన ఇక్కడ ఉండే సీట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ప్రచారం చేయాలి, పోటీలో ఉండాలి, ఎందుకంటే ఇంకొక 2 సంవత్సరాలు అయితే జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి బీజేపీకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ కాపాడుకోవాలంటే మేము ఉండాలి, లేదు అనంటే ఆ ఓట్ బ్యాంక్ కూడా గల్లంతయ్యే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే లంకాల దీపక్ రెడ్డి అనే వ్యక్తిని అక్కడ పెట్టిండ్రు. అంతే తప్ప ఇక్కడ పెద్ద బీజేపీ కూడా చాలా సీరియస్గా ఏం లేదు. ఈవెన్ లంకాల దీపక్ రెడ్డి కూడా పెద్దగా నేను గెలుస్తాను లేదంటే సెకండ్ ప్లేస్ నాదే అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేరు. సో అందుకని మనం ఓవరాల్ ఈ 7 డివిజన్స్లో కూడా బీజేపీ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి కావచ్చు, లేదంటే వాళ్ళ కనీసం ఎండ్ ఆఫ్ ద డే డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం ఉండదు స్వర్ణ. అండ్ మరీ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఉంటారు జూబ్లీ హిల్స్, యూసుఫ్గడ ఏరియా అంతా, అయినప్పటికీ కూడా మనం పోలింగ్ పర్సంటేజ్ మాత్రం చాలా తక్కువగా చూసాం. కాబట్టి మెజారిటీ విషయంలో మేబీ అంత మెజారిటీ కూడా రాకపోవచ్చు అనేది కూడా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందంటారు? అయితే స్వర్ణ బై ఎలక్షన్స్లో 48% అనేది చాలా మంచి పోలింగే. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్లో మనం చూస్తే కనీసం ఒక 40% కూడా దాటలేదు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. కాకపోతే ఇప్పుడు బై ఎలక్షన్స్లో నియర్లీ 50% వరకు పోల్ అయింది. సో అదొక గుడ్ సైన్. సో ఆ గుడ్ సైన్ ఏదైతే పెరిగిన పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఉందో వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉండబోతున్నారు. ఇవాళ ఏ పార్టీ వైపు ఆ ఓటర్లు ఉన్నారు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమయ్యే సిచ్యువేషన్స్ ఉంటుంది కౌంటింగ్ అయిపోయే వరకు.
ఎస్ సార్, థ్యాంక్ యూ కావ్య. ప్రస్తుతం ఇది పరిస్థితి. మనం చూసినట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కౌంటింగ్ కొనసాగుతోంది. 3వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ 4000 పైచిలుకు ఓట్లతో మెజారిటీలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంటే బీజేపీ 3వ స్థానానికే పరిమితమైంది. కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. సో ఎవ్రీ మినిట్ అప్డేట్ అందిస్తూ ఉంటుంది ఇహా టీవీ. కీప్ వాచింగ్.